హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. పెళ్లి ప్రతి మనిషి జీవితంలో జరిగే ఒక ముఖ్య ఘట్టమని చెప్పవచ్చు. పూర్వం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలోనూ బహుభార్యత్వం ఉండేది. దేశాలను ఏలే రాజుల నుంచి సామాన్యుల వరకు వారి వారి తాహతును బట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకునేవారు. అయితే కాలగమనంలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ పెళ్లిళ్లపై కూడా పడింది. అందువల్ల నేడు ప్రపంచంలోని అన్ని దేశాలలో బహుభార్యత్వం చట్టరీత్యా నేరం. ఒకవేళ మీ జీవిత భాగస్వామితో సరైన సఖ్యత ఇమడనప్పుడు చట్టరీత్యా విడాకులు తీసుకుని వేరొకరిని పెళ్లి చేసుకోవచ్చని ఆధునిక చట్టాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక దేశ ప్రభుత్వం అధికారికంగా బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ మధ్యనే ఆ దేశంలోని మగవారు ఖచ్చితంగా 2 పెళ్లిళ్లు చేసుకోవాలని, లేకపోతే జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రక్క దేశ యువకులలో చాలామంది ఆ దేశానికి వెళ్ళడానికి పోటీ పడుతున్నారట. ఒక్క పెళ్లంతోనే పడలేకపోతున్నావురా బాబు అని పెళ్ళైన చాలామంది అనుకుంటుంటే ఇటువంటి చట్టాలు మగవారికి పెద్ద సంకటమే అని చెప్పాలి. మరి ఆ దేశం ఎక్కడుంది? దాని పేరేంటి? ఎందుకని ఆ దేశ ప్రభుత్వం 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోమని ప్రోత్సహిస్తోంది? ఒకవేళ 2 పెళ్లిళ్లు చేసుకోకపోతే అక్కడ విధించే శిక్షలేంటి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. ఈశాన్య ఆఫ్రికాలో ఉన్న ఎరిట్రియా అనే చిన్న దేశం ఈ వింతకు కారణమైంది. అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండే ఈ దేశంలో సుమారు 50 లక్షల మంది ప్రజలు నివసిస్తుంటే వీరిలో అధిక శాతం అడవులలో ఇప్పటికీ అటవిక తెగలవారు ఉన్నారు. ఇటలీ నుంచి ఒకసారి, ఇథియోపియా నుంచి మరోసారి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న ఎరిట్రియా ప్రజలు ఇంకా చాలా వరకు దారిద్ర్య రేఖకు అత్యంత దగ్గరగా జీవనం సాగిస్తున్నారు. 1993లో పూర్తి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవడం, అధిక శాతం ప్రజలు నిరక్షరాస్యులు అవ్వడం చేత ఆ దేశ అభివృద్ధి ఇప్పటికీ కుంటినడక నడుస్తుందనే చెప్పాలి. నేటికి అక్కడి మనిషి సగటు తలసరి ఆదాయం 1 సంవత్సరానికి 50,000 దాటలేదంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోవచ్చు. ఈ దేశానికి ఉన్న సమస్యలు చాలవన్నట్టు గత కొన్ని దశాబ్దాలుగా మరో వింత సమస్య బాధిస్తోంది. అదేమిటంటే గత కొన్నేళ్లుగా అక్కడ పుట్టిన ప్రతి 10 మంది పిల్లలలో సుమారు 5 నుంచి 7 మంది ఆడపిల్లలే పుట్టడంతో ఆ దేశంలో మగవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆడవారు ఎక్కువ అవ్వడం వల్ల వారికో కొత్త సమస్య ఎదురైంది. ఎదిగిన ఆడవారికి సరిపడా మగవారు లేకపోవడంతో అక్కడి స్త్రీలలో చాలామందికి పెళ్లిళ్లు జరగడం లేదు. ఈ విషయం ఆ దేశ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. పూర్వం ఈ దేశంలో కూడా బహుభార్యత్వం ఉండేది. అయితే ఈ దేశం ఇథియోపియా పాలనలో ఉన్నప్పుడు 1977వ సంవత్సరంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ చట్టాలు రూపొందించింది. అవే చట్టాలను వీరు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కొనసాగించడంతో ఇప్పుడు చాలామంది ఆడవారికి పెళ్లిళ్ళవక చాలా ఇబ్బందులు పడుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. ఆ ఆలోచనను 2015 నుంచి అమలులో కూడా తెచ్చింది. అదేమిటంటే వారి దేశంలో పెళ్లిపై ఉన్న చట్టాలలో సవరణ తెస్తూ అక్కడి ప్రతి పురుషుడు ఖచ్చితంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవాలని ఆదేశించింది. మొదటిసారి పెళ్లి చేసుకున్న ప్రతి పురుషుడు అతడి మొదటి సంతానం కలిగే లోపు 2వ పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలట. అలా కాని పక్షంలో 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 20 నుంచి 50,000 నక్ఫాస్లను చెల్లించాలట. ఆ దేశ కరెన్సీని నక్ఫాస్ అని పిలుస్తారు. ఈ చట్టంలో ఉన్న మరో ట్విస్ట్ ఏమిటంటే ఒకవేళ ఎవరైనా మహిళ తన భర్తను మరో పెళ్లి చేసుకోకుండా అడ్డుపడితే ఆమెకు కూడా మగవారికి విధించే శిక్షలే వేస్తారట. ఈ చట్టం ఏదో బాగుందని వేరే దేశాలలోని యువకులు ఆ దేశం వెళ్ళి పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటే అది అంత సులువు కాదంటుంది అక్కడి ప్రభుత్వం. ఎందుకంటే వేరే దేశపు యువత అక్కడి ఆడవారిని పెళ్లి చేసుకోదలిస్తే వారు మొదట ఎరిట్రియా పౌరసత్వాన్ని పొందాలి. ఆ తరువాత అక్కడ ఉన్న మతాన్ని స్వీకరించాలి. సో ఇది ఫ్రెండ్స్,
ఎరిట్రియా దేశం అమలు చేస్తున్న వింత చట్టం. మీలో ఎవరికైనా ఒకటికి మించి ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవాలనే కోరిక ఉంటే ఇక ఆ దేశంలో మీ శేష జీవితం గడపడానికి సిద్ధమవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.